మా కిచెన్ హోమ్ టూర్ ఎలాగుందో మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా? నేనైతే ఓసిడి క్యాన్ కాబట్టి చాలా నీట్గా ఉంచుతానండి ఎప్పుడు. చూసారు కదా ఎలా మెరిసిపోతుందో. బ్యాక్ కెమెరా కన్నా కూడా ఫ్రంట్ కెమెరా చాలా బాగా కనపడుతుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? మా కిచెన్. హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా వీడియో వచ్చేసరికి కిచెన్ వీడియో పెడుతున్నానండి. ఆ కిచెన్ హోమ్ టూర్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తానండి. నేను శుభ్రంగా క్లీన్ చేశానండి. ఎలాగుందో చూపిస్తానండి. ఇంకా ఇవైతే నేను డీమార్ట్లో కొనుక్కొచ్చానండి. మొన్న సండే వెళ్ళి డీమార్ట్లో కొనుక్కొచ్చానండి. చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. ఆన్లైన్లో ఎక్కువ రేట్ చూపించాయి, బట్ డీమార్ట్లో కొంచెం తక్కువే ఉన్నాయండి రేట్లు. అందుకే ఇవి కొనుక్కొచ్చుకున్నాను. ఇవైతే ఇంకా పెళ్ళప్పుడు పేరెంట్స్ పెడతారు కదండి సామాన్లు, అవన్నీ పైన పెట్టేశాను. ఇంకా నార్మల్గా మన కిచెన్లో వాడేవన్నీ ఇట్లా పెట్టుకున్నానండి నీట్గా మంచిగా. చూడండి మా కిచెన్ ఎలాగుందో చెప్పండి. చాలా నీట్గా పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా. నాకు శుభ్రంగా ఉంటేనే నచ్చుతుంది, లేకుంటే ఎట్లనో అనిపించిద్ది. చూసారు కదా, అవసరం లేని పైన ఆ పెట్టెలలో పెట్టేశానండి. అంటే కొంచెం పాతవి పెద్ద పెద్ద సామాన్లు ఎప్పుడన్నా ఒకసారి కదా తీసేదాన్ని పైన పెట్టేశాను. ఇంక ఇటు వచ్చేసరికి ఇటు పూజ సామాన్లు అండి. మన పూజ సామాన్లు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకోం కదా, అవి పైన పెట్టేసుకుంటాను నేను. ఈ 2 గుట్ల వరకు పూజ సామాన్ ఎప్పుడు అంతేనండి. ఇంక ఇటు వచ్చేసరికి మంచిగా కిచెన్లో రెగ్యులర్గా వాడే గిన్నెలన్నీ ఇలా పెట్టేశానండి. నాకు ఎప్పుడైనా చూసారు కదా, గిన్నెలు కూడా చూడండి ఎలా మెరిసిపోతున్నాయి. నాకు ఇట్లా క్లీన్గా ఉంచుకుంటేనే చాలా నచ్చుతుందండి. కొన్ని ఓపెన్ చేయనివి కూడా ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసి కొన్ని డబ్బాల్లో అన్నీ వేసేయాలండి. ఇవి కూడా డీమార్ట్లోనే కొన్నానండి. నాకు ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా క్యూట్గా ఉంది. అంటే మనం డైలీ కర్రీస్ చేస్తుంటాం కాబట్టి ఇవి ఇక్కడే పెట్టుకుంటాం కాబట్టి గబుక్కుని తీసుకోవచ్చు కదా. నేను ఇక్కడే నీట్గా పెట్టేసుకున్నానండి. ఈ స్టాండ్ వచ్చేసి నాకు 200 150 పడ్డదండి. మీషోలో తీసుకున్నాను. చూసారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇవి కూడా మీషోలో తీసుకున్నవేనండి, బట్ తీసుకొని 1 ఇయర్ ఏమవుతుంది కాబట్టి దీని రేటు తెలీదు. బట్ ఇవి కూడా సెట్ వచ్చాయండి. చాలా వచ్చాయి. ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి. ఇంక ఇట్లా ఫ్లవర్ మన వీడియోస్ తీసుకునేటప్పుడు ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదండి. ఇంక ఇది వంటగదిలోనే ఇట్లా సింపుల్గా ఉంచుకుంటానండి నేను, ఎక్కువ అడావుడి లేకుండా. ఇంక ఇవి మొత్తం స్టీల్ సామాన్ అండి. పైన వరుసగా పెట్టేశాను. నిన్నే అన్నీ శుభ్రంగా తోమేశానండి. ఇక్కడ దాకా అవే, మిగతా అన్ని పెద్ద పెద్ద క్యాన్లు, బిందెలు, రాగి బిందె అవన్నీ పైన పెట్టేశాను. ఇంకా కొన్ని స్టీల్ సామాన్ కూడా అవసరం లేదని డబ్బాల్లో పెట్టేశానండి. అంటే వాడినప్పుడు ఎందుకండి మళ్ళీ గిన్నెలు తోమాలంటే చాలా కష్టం కదా. ఇంకా సెకండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని ప్లాస్టిక్కి పెట్టుకున్నానండి. కొన్ని గ్లాసువి కూడా పెట్టుకున్నాను. ఇక్కడ పేపర్ వేయాలండి. పేపర్ అయిపోయింది, సరిపోలేదు. పైన 4 గుట్లకే సరిపోయింది. ఇక్కడ రేపు తెచ్చి చేయాలండి. ఈరోజు శుక్రవారం కదా, ఎందుకులే తీయటమని తీయలేదు. బట్ మా హస్బెండ్ పేపర్ తీసుకొచ్చారండి. అవి రేపు వేస్తానండి. రేపు సాటర్డే కదా. ఏముందండి, పేపర్ వేసి ఇవి ఇట్లనే పెట్టటం. ఎందుకంటే మంచిగా క్లీన్ చేశాను కదా నిన్నే, చాలా నీట్గా ఉన్నాయి. చూసారు కదా, అన్ని సరుకులన్నీ వాటిలలో పోసేసి నీట్గా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కింద టేబుల్ లాగా ఇచ్చారండి. చాలా పెద్దదండి. మాది 2 BHK కాబట్టి పెద్ద కిచెనేనండి. చాలా బాగుంటుంది. నాకు చాలా పీస్ఫుల్గా నీట్గా కనిపిస్తుందండి ఎప్పుడు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా మార్నింగే లంచ్ చేశాను కాబట్టి అన్నం కర్రీ చేసేసాను. టిఫిన్ అయిపోయింది కాబట్టి టిఫిన్ గిన్నెలన్నీ తీసేసాను. ఇంక ఇక్కడ మిక్సీ ఉంటుందండి. ఇక్కడే కదా మిక్సీ ఉంటుంది. అది రాదండి, మేము రాకముందు నుంచే ఈ పాతవి కదా, మనం ఎందుకులే నేను కదిలేదు. మళ్ళీ కరెంట్ వస్తాయి కదా, అందుకే అట్లా ఉంది, ఏమనుకోకండి. కొన్ని ఇక్కడ అవసరం లేనని ఇక్కడ పెట్టేస్తానండి. ఎప్పుడైనా కిచెన్లో బొద్దింకలు వస్తాయని అంటారు కానీ మా కిచెన్లో రావండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు సరుకులు కూడా ఇట్లా క్లీన్గా పెడతానండి. అందుకే మా కిచెన్లో కూడా అసలు ఏ బొద్దింకలు 1 2 వచ్చినా కానీ ఎమ్మట్లోనే మందు కొట్టేస్తే ఇంకా రావండి, ఎక్కువ రావు. ఒకటి కానీ వచ్చి ఇంక అట్లనే వదిలేసామంటే ఇంకా వస్తూనే ఉంటాయండి. నేను అందుకే కిరాణా సామాన్లు కూడా నీట్గా పెడతానండి మంచిగా, ఏమీ రాకుండా. ఇంకా ఆనియన్స్ ఇట్లా గాలికి పెడితే ఫ్రెష్గా ఉంటాయి కదా, స్మెల్ రాకుండా. ఆనియన్స్, ఎల్లిపాయలు ఇట్లా పెట్టేస్తానండి. మనకి ఏదైనా కనపడేటట్టు ఉంటేనే వంట చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది కదా. ఇంక ఇందులో వచ్చేసరికి విలేజ్ లాగా నేనైతే డబ్బాల్లో పోసి పెట్టానండి బియ్యం. ఇది కూడా రేపు క్లీన్ చేయాలండి. ఈ 2 ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి. రైస్ ఉన్నాయని నేను క్లీన్ చేయలేదు. ఇంకా మళ్ళీ వేరే గిన్నెలో పోయాలంటే కష్టం కదా. రేపైతే మా హస్బెండ్కి హాలిడే ఉంటుంది. ఆయన పట్టుకుంటే పిల్లల్ని
నేను క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి పూజ సామాన్లు, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పీఠం అండి ఒకసారి కొనుక్కొని ఇంక అట్లనే పైన దాచిపెట్టుకున్నాను. ఇంకా పైన అన్ని పూజ సామాన్లే. కింద కూడా ఎక్కువ ఉంచనండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, క్లీన్ చేస్తే మళ్ళీ పడేస్తారని నాకు భయం. ఇంకా ఆల్మోస్ట్ అంతా చూపించానండి, పైన కూడా చూపించాను కదా, చాలా నీట్గా సింపుల్గా ఉంటుందండి, హడావుడి ఏమీ లేకుండా. ఎందుకంటే ఇగో పేపర్లు తీసుకొచ్చారండి, రేపు వెయ్యాలి. ఇంకా పేపర్లు వేస్తే పని అయిపోతుంది. ఇక్కడ కొన్ని అవసరం లేని ప్లేట్లు అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటానండి. అవసరం ఉన్నప్పుడే తీసుకోవచ్చు కదా, అవసరం లేనప్పుడు ఎందుకని. చూసారు కదా ఎంత నీట్గా ఉండాలో. నాకు ఇట్లా పీస్ఫుల్గా ఉంటేనే నచ్చుతుందండి. ఇంకెప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ పాత్ర కిందకి పెడతాను, లేదంటే పైన పెడతాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, చిన్న పిల్లలు, ఇంకా అవసరంలోనే ఎక్కువ పైన పెట్టుకోవాలండి. మనం ఎక్కువ కిందేం పెట్టకూడదు. నిన్న సండే డీమార్ట్కి వెళ్ళాం కాబట్టి సరుకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పేర్చానండి. ఇంకా పోపు దినుసులు అవన్నీ డబ్బాల్లో పోసేసాను. ఇవి మా విలేజ్ నుంచి వచ్చిన కందిపప్పు అండి, ఎప్పుడు వాడుతుంటాం కాబట్టి కిందే ఉంటాయి. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు పంపించారండి దీని నిండా. ఆల్మోస్ట్ అయిపోయాయి కూడా, సగం ఉన్నాయి. విలేజ్లో మా పొలంలో పండాయండి ఆ కందిపప్పు. ఇంకా అవి నేను తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ నుంచండి చాలా నీట్గా కనపడుతుంది. ఇక్కడ లైటింగ్ ఉంది కదా, చూడండి మా కిచెన్. ఒక రౌండ్ అట్లా తిప్పితే వావ్ ఎంత బాగుందోనండి. చూడండి, మీరు చూసేయండి మా వీడియో మొత్తాన్ని. వీడియో తీస్తాను కదా, ఇక్కడి నుంచి అయితే అసలు ఆటోమేటిక్గా మొత్తం పడుతుందండి వీడియో. అవి పూజ సామాన్లు నిన్నే క్లీన్ చేసి అక్కడ పెట్టాను, అట్లా ఆరేసానండి, ఏమనుకోకండి. చూడండి మా వంటగది. మా కిచెన్ హోమ్ టూర్ ఎలాగుందో మీరు కామెంట్లో చెప్పండి, ఓకేనా. నేనైతే ఓసిడి క్యాన్ కాబట్టి చాలా నీట్గా ఉంచుతానండి ఎప్పుడు. చూసారు కదా ఎలా మెరిసిపోతుందో. బ్యాక్ కెమెరా కన్నా కూడా ఫ్రంట్ కెమెరా చాలా బాగా కనపడుతుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. మా కిచెన్ చాలా నీట్గా ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేనే కదా నీట్గా ఉంచుకునేది. బట్ మీరు చెప్పండి ఎలాగుందో. ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.